హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. ప్రతిరోజు రెండు సరికొత్త రుచులతో మీ ముందుకు వస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా రెండు వెరైటీ డిషెస్ ని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు మీ ఇంటి వంటలో వంట చేయడానికి ఎవరున్నారో తెలుసా? హౌస్ వైఫ్ సంతోషి గారు. సో సంతోషి గారికి వెల్కమ్ చెప్దామా? హాయ్ సంతోషి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ప్రతిరోజు మీ ఇంటి వంట చూస్తూ ఉంటారా? చూస్తానండి. వంటలు చేయడం ఇష్టమా, తినడం ఇష్టమా? చేసి పెట్టడం ఇష్టం. ఓకే, సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? అత్తయ్య, మావయ్య, పిల్లలు, మేము. ఓకే, సో అత్తయ్య మావయ్య బాధ్యత అంతా మీ మీద. రోజు మీరే వంట చేస్తారా ఇంట్లో? నేనే చేస్తాను. అత్తయ్య మెచ్చుకుంటారా? అత్తయ్య వంటలు ఎక్కువ చేస్తారా, అమ్మ వంటలు అత్తయ్యకి ఎక్కువ తినిపిస్తారా? లేదు, నేనే చేస్తాను. సో మరి ఫస్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? సొజ్జ పోలేలు. సొజ్జ పోలేలు అంటే సొజ్జతో చేస్తారా? ఎలా? లేదండి, గోధుమ రవ్వతో చేస్తారు. గోధుమ రవ్వతో సొజ్జ పోలేలు. సో మరి సొజ్జ పోలేలు తయారు చేయడానికి ఏమేం కావాలో చెప్తారా? గోధుమ రవ్వ, గోధుమ పిండి, నెయ్యి, షుగర్, ఆయిల్, బాదం, కాజు, ఇలాచి పౌడర్. ఓకే, సొజ్జ పోలేలు తయారు చేయడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాము. ఓకే, మరి స్టార్ట్ చేద్దాము. ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ రవ్వ ఉడికించుకోవాలి, బాండి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేసి, చాలు సరిపోద్ది అది వేయించుకోవడానికి. సో స్వీట్ అనగానే ఫస్ట్ మనం నెయ్యి యూజ్ చేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి యూజ్ చేస్తే. అయితే ఇది డ్రై ఫ్రూట్స్ మట్టికి, తర్వాత ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వరకు ఓన్లీ మనం నెయ్యి మళ్ళీ చేసేటప్పుడు నెయ్యి అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇది ఎలా, అంటే ఫస్ట్ హల్వా లాగా చేస్తారా లేకపోతే ఒక స్టఫ్ లాగా చేస్తారా? ఎలా చేస్తారు? ఇది హల్వాలా చేసుకోవాలి. ఇది స్టఫింగ్ అనమాట. బయట గోధుమ పిండితో స్టఫింగ్ చేయాలి. ఇది హల్వా. ఓకే ఓకే, వేయండి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు. ఓన్లీ బాదం కాజు తీసుకున్నాము. ఇవైతే సన్నం ఉంటాయి కదా, ఇప్పుడు కిస్మిస్ అవి వేసుకోకూడదు, రాదనమాట మనకి. ఓకే, పోలే చేయడానికి రాదు. డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి కదా. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాము నేతిలో. తర్వాత వాటర్ పోసుకోవాలి ఇందులోనే. 1 కప్ రవ్వ ఉంటే 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. దీనికి కొలత ఉంది. 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ వాటర్. ఓకే, బాగా మెత్తగా ఉడకడానికి. తర్వాత మనం రవ్వ వేసుకోవాలి. వచ్చినట్టుంది కదా, ఇంకొంచెం రవ్వ వేసుకుందాం. ఓకే, బాగా ఫుల్ బాయిల్ అయిన తర్వాత వాటర్ రవ్వ వేస్తున్నారు. వేయండి. గోధుమ రవ్వ కదా, గోధుమ రవ్వ వేయించడం అలా ఏం చేయలేదు ముందు? వేయించవసరం లేదు, పచ్చిదే. పచ్చి రవ్వే. ఇందులో ఇంకేమైనా వెయ్యాలా? ఇందులో ఇది మొత్తం ఉడికిన తర్వాత షుగర్ వేయాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత. ఓకే, సో గోధుమ రవ్వ హెల్త్ కూడా చాలా మంచిది కదా. రెగ్యులర్ గా మామూలు స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకేం నేర్చుకున్నారు మమ్మీ దగ్గర? మమ్మీ దగ్గర అన్ని ఐటమ్స్ మమ్మీయే నేర్పించింది. ముందు పెళ్లికి ముందే ఇంట్రెస్ట్ ఉందా బాగా? లేదండి, అది 10th లోనే అయిపోయింది మ్యారేజ్. 10th కి అయిపోయింది. 10th చదువుతుండగానే 10th కంప్లీట్ అయిపోగానే అయింది. తర్వాత ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంకా తర్వాత స్టడీస్ ఏమైనా చేయలేదు. ఇంకా అది జాయింట్ ఫ్యామిలీ ఉండేది, చాలా మంది ఉండేవాళ్ళం. దానివల్ల ఇంకా బయటకు వెళ్ళాల్సిందే లేకుండా అయిపోయింది. ఓకే, అసలైతే ఏం చేయాలనిపించేది మీకు? ఏమైనా జాబ్ చేయాలనిపించేదా? ప్రొఫెషనల్ జాబ్ చేయాలని ఉండేది. ఓకే, ఎలాంటి జాబ్? ఎలాంటిదంటే డాక్టరా లేకపోతే ఇంజనీర్? అంత లేదు, ఎందుకంటే మామూలుగా కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అని ఉండేది. కనీసం ఏదో ఒక జాబ్ చేసుకోవాలి చిన్నది అంతే అని ఉండేది. సో కొంచెం మొత్తం వాటర్ ఇంకిపోయినట్టుంది కదా? ఇంకిపోయిందండి. చూడండి ఒకసారి, సరిపోతుందో లేదో. షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందా? ఇంకొంచెం ఉడకాలి. ఉడకముందే కొంచెం మనం వేసుకున్న షుగర్లో ఉడుకుతుందా? కొంచెం తక్కువ అనమాట. ఇప్పుడు వాటర్లో ఎక్కువ ఉడుకుతుంది, షుగర్ అయితే కొంచెం స్లోగా. సో ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలండి. 1.5 కప్. 1 కప్పు రవ్వకి 1.5 కప్ షుగర్ వేసుకుంటున్నాము. షుగర్ తక్కువ తినే వాళ్ళు 1 కప్ అయినా వేసుకోవచ్చు. 1 కప్ అయినా పర్లేదు, మన ఇష్టాన్ని బట్టి సరిపోద్ది. షుగర్ మెల్ట్ అవ్వాలి. ఇందులో వేడిగా ఉంది కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. సో ఆ రవ్వలో అలా షుగర్ కనిపిస్తూ ఉంటే మంచి స్వీట్, అసలు భలే రెడీ అవుతుంది, స్వీట్ అనిపిస్తుంది. యాలకుల పొడి వేసేద్దామా ఇప్పుడే? ఇంకొంచెం అయినా పర్లేదు, వేసేయండి. ఫ్లేవర్కి అనమాట.
ఇందులో ఏమైనా యాడ్ చేయాలండి? డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా మనం ఫస్ట్లో, అవి ఇందులో వేసేసి. సో డ్రై ఫ్రూట్స్ వేసాము, ఇప్పుడు బాగా కలుపుకోవడమే కదా? కలుపుకోవాలండి. ఇవి ఇలా కలిపేసుకొని చల్లారనివ్వాలి. సో సంతోషి గారు, అది చల్లారిందేమో చూద్దామా? చల్లారిపోయిందండి. చల్లారిపోయిందా? చల్లారిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? తీసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకా? సో బాండి రెడీగా ఉందా? ఆయిల్ వేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేసుకున్నాము. మరి డీప్ ఫ్రై ఏం చేస్తున్నాం మనం అసలు ఇప్పుడు? మనము గోధుమ పిండి చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఓన్లీ సాల్ట్ ఏమైనా వేసారా? సాల్ట్ లేదు, ఓన్లీ ప్లెయిన్గా గోధుమ పిండి ఒకటి తీసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకున్నాము. ఆల్రెడీ సంతోషి గారు రెడీగా పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని? దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. గోధుమ పిండిలో రవ్వది. చపాతీ చేయాలి కదా? చపాతీ అవసరం, చేతి పైన చేసుకోవచ్చు, ఆయిల్ పెట్టుకొని చేయాలి. ఓకే, చపాతీ లాగా కాదు, మనం అప్పలాగా కొంచెం లావుగా. సో కవర్ తీసుకున్నాము, కవర్ మీద ఆయిల్ రాసి మనం చేయి కూడా కొంచెం రాసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి లావుగా. ఇది కొంచెం ఇలా పెట్టుకోవాలి. ఇది మనం కొంచెం ముద్దలా చేసుకొని పూర్ణంలాగా. సో ముద్దలాగా చేసుకొని చల్లారిపోయిన ఈ హల్వాని అందులోపల పెడుతున్నారు. ఇక్కడ పెట్టి చేస్తే బెస్ట్. చేతిలో చేసుకొని అందులో పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ మనం చేసిన దానిలో హల్వాని బాల్ లాగా చేసి పెట్టాము, లడ్డు లాగా. తర్వాత మళ్ళీ దాన్ని ఒత్తుకోవాలి, అప్పలాగా లావుగా, కొంచెం లావుగానే చేసుకోవాలి. ఓకే, సో ఈ డీప్ ఫ్రైలో ఒక్కొక్కసారి మనం ఒకటే వేసుకోవచ్చా? ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేత్తోనే ఒత్తేసాము, వేసేసుకుందాం అందులో. అయితే సో కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి అండి. గోధుమ పిండి గోధుమ రవ్వతో సజ్జ పోలేలు రెడీగా అవుతున్నాయి ఇప్పుడు. అది బ్రౌన్ కలర్ రావాలండి, కొంచెం బ్రౌన్, లైట్ బ్రౌన్. ఓకే, సో రెండు వైపులా కాలాలి కదా? బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. పేపర్ నాప్కిన్ పెట్టిన ప్లేట్ రెడీగా పెట్టాను. ఇంకొకటి చేసుకున్నాం మనం. ఇది ఎలా అనిపిస్తుంది అంటే లైక్ బొబ్బట్లు కదా? బొబ్బట్లు కూడా లోపల ఏదో మనం స్టఫ్ చేస్తాము. శనగపప్పుతో చేస్తాం మనం. ఓకే, ఇదేమో గోధుమ రవ్వ, గోధుమ పిండి కూడా గోధుమ పిండి. అది మైదాతో చేస్తారు అనుకుంటా. అది కూడా గోధుమ పిండేనండి. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు మైదా చేస్తారు. ఎక్కువ వైట్గా ఉంటుంది కదా పిండి, స్మూత్గా వస్తాయి అవి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఈ గోధుమ పిండి ముద్ద తీసుకుంటే హెవీగా కొంచెం ఎక్కువ తీసుకుంటే, పిండి ఎక్కువ తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి. అప్పుడు మనకి ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఒక్కొక్కసారి కొంతమందికి వంట చేసేటప్పుడు మిడిల్లో అది వచ్చేస్తూ ఆయిల్ అంతా పాడైపోవడం, మీద పడడం జరుగుతుంటుంది కదా. సో స్టఫింగ్ కరెక్ట్గా తీసుకొని పైన మనం కవర్ చేసేది కూడా గోధుమ పిండి కూడా కరెక్ట్గా తీసుకోవాలి. వంట చాలా బాగా వస్తుంది. అది కాలినట్టుంది. తీసేసుకున్నాం, ఇది కాలింది. సో సర్వింగ్ ప్లేట్తో నేను రెడీ. సింపుల్ అండి, సొజ్జ పోలేలు రెడీ అయిపోయాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. మరి మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సొజ్జ పోలేలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ, గోధుమ పిండి, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు. సజ్జ పోలేలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పొంగు రాగానే గోధుమ రవ్వ వేసి ఉడికించాలి. రవ్వ బాగా ఉడికాక పంచదార, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసి కలుపుకొని చల్లార పెట్టుకోవాలి. అది చల్లారేలోపు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక పాలిథిన్ కవర్కి కొంచెం నూనె రాసి చపాతీ పిండిలో తయారు చేసుకున్న రవ్వ కేసరిని స్టఫ్ చేసి క్లోజ్ చేసుకుని
దళసరిగా బొబ్బట్లలా ఒత్తి వేడైన నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేగాక పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్ పీల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సొజ్జ పోలేలు రెడీ. ఈరోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా ఏంటో చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మనం తరచూ వింటున్నటువంటి సమస్య పైల్స్. ఎందుకనంటే రోజు వాళ్ళు ఎక్సర్సైజ్ లేకుండా మనం దినమంతా జాబ్ కొరకని కూర్చుని ఉంటున్నాం. అదేవిధంగా స్ట్రెస్ఫుల్ వర్క్ చేస్తున్నాం. అదే కాక మనము ఎక్సర్సైజ్ లేకుండా చేసే ఇటువంటి పనుల్లో ఏమవుతుందంటే మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కింద ఉన్నటువంటి ఆ బ్లడ్ వెజల్స్ ఉబ్బడం మూలాన పైల్స్ వ్యాధి సంక్రమిస్తుంది. అయితే ఇలాంటి వ్యాధుల్లో చూసినట్టయితే ముఖ్యంగా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు. మన జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఎదుర్కొనేటటువంటి సమస్య. దీనికి మనము జీవన విధానాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్య బారి నుండి మనం పడకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ పైల్స్ వచ్చినా కూడాను దాన్ని మనము అదే పనిగా అది మనకు ఎఫెక్ట్ కాకుండా బ్లడ్ పడకుండా చూసుకోవడానికి మనకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే మనము దినమంతా చూసుకున్నట్టయితే చాలాసార్లు మనము ఏదో అన్నము రోటీ తినడం నీళ్లు తాగడం అంతే చేస్తున్నాం. పళ్ళు కూరగాయలు ఎంత పాళ్లలో తినాలి వీటి మీద మనము ఎక్కువగా ధ్యానం ఉంచట్లేదు. చక్కగా కూరగాయలు పళ్ళు దినంలో ఒక్కసారైనా రా అంటే మనకు నేచర్ నుండి వచ్చినటువంటి ఆహారాన్ని ఉడికించకుండా ఏమీ చేయకుండా రాగా తినే వాళ్లకు ఈ పైల్స్ సమస్య దూరం అవుతుంది. ఎందుకంటే ఇలా తిన్నప్పుడు ఫైబర్ వల్ల మనకు మలబద్ధకం రాకుండా మోషన్ ఫ్రీగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఫ్రూట్స్ తినడము, దినంలో ఒక బౌల్ నిండా ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. ఇదే కాక రాడిష్ ముల్లంగి పైల్స్కి ఎంతో మంచి ఆహారం. ముల్లంగిని రసం తీసి ఒక కప్పు రసం తాగడమో లేకపోతే అలాగే ముల్లంగిని రాగా క్యారెట్ ఇవన్నీ తిన్నట్టుగా ముల్లంగిని తినడమో లేదు అనుకుంటే దాన్ని కూరలాగా వండుకొని మనం తీసుకున్నట్లయితే చాలా చక్కటి గుణం కనిపిస్తుంది. ఇదే కాక బ్లడ్ పడేవాళ్ళు దానిమ్మ పండు పైన ఉన్నటువంటి బెరడు ఎండబెట్టి నీడలో దాన్ని ఒక అర చెంచాడు పొడిని మనము మజ్జిగలో కలుపుకొని రోజుకు 3 సార్లు తాగినట్టయితే బ్లీడింగ్ పైల్స్ని ఖచ్చితంగా మనము అరికట్టవచ్చు. ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే తప్పక మీరు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 04023375531. చూసారు కదండి, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పిన సలహా. ఇప్పుడు మరి వంటలోకి వెళదామా? సజ్జ పోలేలు చాలా టేస్టీగా ఉన్నాయి సంతోషి గారు. మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? సగ్గుబియ్యం కిచిడి అండి. సగ్గుబియ్యం కిచిడి అంటే ఫస్ట్ స్వీట్ ఐటమ్, ఇప్పుడు స్నాక్ ఐటమ్. ఇది ఎలా మనకి బ్రేక్ఫాస్ట్ లో చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ గా తినొచ్చు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఒక స్నాక్ ఐటమ్ కమ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ కాకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా యూజ్ చేసుకునే ఐటమ్ చూడబోతున్నాం. సగ్గుబియ్యం కిచిడికి ఏమేం కావాలో చూద్దాం. నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, పల్లీలు, పల్లీ పౌడర్, ఆనియన్, సాల్ట్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఆయిల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టాం కదా, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇది కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందా? తాలింపుకి అంతే, జస్ట్ సరిపోతుంది. ఆయిల్ వేడైనాక సో ఆయిల్ కొంచెం సేపు పడుతుంది కదా వేడవ్వాలంటే. సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడుకోవడం, బాత్రూమ్ సింగింగ్ అదేమైనా ఉందా? పాటలు బాగానే పాడతాను. అవునా? బయట కూడా నేను అనుకుంటాను. ఓకే, అందరి ముందు ఎప్పుడైనా పాడారా? మీ వారు ఎప్పుడైనా అడిగారా ఒక పాట పాడమ్మా అని? మా ఇంట్లో పాడుకుంటాను కదా. మీ వారి ముందు పాడారా? ఓకే, మరి ఇంకెందుకు పాడండి అయితే ఆయన కోసం ఒకటి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే కథలన్నీ కలిగేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి ఊహలలో చిరుగాలులు కదిలేలా, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే మైమరపు. ఓకే, గ్రేట్. ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా?
మ్యారేజ్ అయిన తర్వాత. మ్యారేజ్ అయిన తర్వాత జ్ఞాపకాలు ఉన్నాయా? అంతే. ఓకే, స్వీట్ మెమరీస్ అన్ని. ఏమన్నా బాధపెట్టిన విషయాలు ఉన్నాయా? ఏం లేవండి, ఎంత బాగా బాగా చూసుకుంటారు మా వారు. బాగా చూసుకుంటారా? ఇది ఆయిల్ కాగిపోయింది. కాగిపోయిందండి. ఆవాలు జీలకర్ర. ఆవాలు కావాలా? కొంచెం ఆవాలు, జీలకర్ర, సో మామూలు తాలింపులాగే. తాలింపులాగే. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓకే, ఎంత? ఒకటి రెండు అయితే సరిపోతాయి కదా? సరిపోతాయండి. కరివేపాకు. కరివేపాకు ఏదైనా స్పూన్ యూస్ చేద్దాము. ఇవి వేయించుకునేవి పల్లీలు ఉన్నాయి కొన్ని. ఓకే, వేయించుకున్న పల్లీలు. ఇది కొంచెం బ్రౌన్గా వేగాలి. సో ఈ తాలింపు అంతా బ్రౌన్ కలర్లోకి రావాలి. మీరు బాగా పాడుతున్నారు కదా పాటలు, మా పిల్లలకు కూడా ఏమైనా నేర్పిస్తూ ఉంటారా? మా పాప, పెద్ద పాపేమో స్టడీస్ బాగా చదువుతుంది. చిన్న ఆమె అన్నీ ఇవే సాంగ్స్, డాన్సెస్. సో కళలంటే తనకి ఇష్టం చిన్నవాడికి, పెద్దవాడికి ఏమో పాప స్టడీస్ బాగా. ఓకే, సో ఏం చదివించాలనుకుంటున్నారు పిల్లల్ని ఇద్దరిని? వాళ్ళ ఇష్టం, ఓకే, అది వాళ్ళ ఇష్టం. మంచి మోమ్ అండి మీరు. సో ఇప్పుడు అందరూ అదే, కొంతమంది అయితే వాళ్ళ అభిప్రాయాలు పిల్లల మీద చూసుకోవాలని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చదివిస్తూ లేదు ఉంటారు. లేదు, తన వాళ్ళకే వదిలేసాం మేము. వాళ్ళు ఏది అవుతానంటే అది. మంచి డెసిషన్. పిల్లలకి స్టడీస్ మాత్రం బాగా చదువుకోవాలి అంతే. బాగా చదవాలి. చదవాలి. కొంచెం పసుపు, ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఏం వేయలేదు కదా నానబెట్టినప్పుడు కూడా? వేయలేదు, ఓన్లీ సింపుల్గా నానబెట్టాము. ఇది నానబెట్టి తర్వాత తీసేసి మామూలుగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం, వాటర్ ఏం లేకుండా. వాటర్ ఏం లేకుండా ఉడగట్టేసేయాలి. ఇందులో ఏమైనా వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు? ఇష్టం ఉంటే ఆలు, క్యారెట్ వేసుకోవచ్చు. కొంచెం మంది ఇప్పుడు పిల్లలు వెజిటబుల్స్ ఇట్లా వేస్తే తినరు, అందుకని ఎక్కువ స్నాక్ లాగే కనిపించాలి అది. అది సో మనకి ఇష్టం ఉంటే తినొచ్చు, వేసుకోవచ్చు. బఠానీ కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీ బాగుంటుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఐటమ్? ఎక్కడైనా చూసారా? ఇది మా అమ్మే చేసేది. అమ్మ చేస్తారు. ఇది కూడా ఓల్డ్ ఐటమ్, ట్రెడిషనల్ ఐటమ్. ట్రెడిషనల్. ఏం కావాలి? ఉప్పు. సో ఫస్ట్ ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు సగ్గుబియ్యం వేసాక వేసుకుంటున్నాం సాల్ట్. సరిపోద్ది. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది వర్క్ షాప్ ఉందండి, బిజినెస్. ఓకే, ఆయన బిజినెస్లో ఏమైనా హెల్ప్ చేస్తారా మీరు? లేదండి, అది ఇండస్ట్రీ. ఓకే ఓకే, సో బిజినెస్ సైడ్లో ఆయన ఇంకా మొత్తం చూసుకుంటారు. మీరు మొత్తం ఇల్లంతా చూసుకుంటారు. ఓన్లీ పిల్లల సంగతులు, ఇంటి పనులు అన్నీ మీరే. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది. ఓ మరి ఇది ఇక్కడ ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి వేసుకొని, ఇది ఎక్కువ సన్నం చేసుకోవద్దు అనమాట, లావుగా ఉండేమంటే బరకగా వేసుకోవాలి. సో పల్లీల పొడి వేసాము. పల్లీల పొడి కూడా చాలా మెత్తగా అవసరం లేదు, బరగ్గానే పట్టుకోవాలి. మనకి పల్లీలు కనిపిస్తూ ఉండాలి అక్కడక్కడ. కచ్చా పచ్చగా 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది, పర్వాలేదు, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాం కదా, ఇంకా సర్వింగ్ బౌలేనా? బౌల్లోకి తీసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాము, ఇందులోకి సర్వ్ చేసుకోవడమే. అయిపోయింది కదండి? అయిపోయిందండి, రెడీ. హాసిని సగ్గుబియ్యం కిచిడి రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సగ్గుబియ్యం కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూడండి. సగ్గుబియ్యం కిచిడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, పల్లీల పొడి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, వేయించిన పల్లీలు, పసుపు, ఆయిల్. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక పసుపు, నానబెట్టిన సగ్గుబియ్యం, సరిపడా ఉప్పు వేసి కలిపి చివరిగా పల్లీల పొడి చల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత ఖమ్మం రికాబ్ బజార్లో ఉంటున్న పి చంద్రకళ.
చంద్రకళ గారు, మీరు రాసి పంపిన రాగుల చల్లపిండి బగార్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు మన మీ ఇంటి వంటలో సంతోషి గారు చేసి చూపించిన 2 వెరైటీ డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీ అందరికీ నచ్చాయని ఆశిస్తూ రేపటి మీ ఇంటి వంటలో మరో 2 కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఈజ్ యువర్ హాసిని. బాయ్.